వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. వ్యూయర్స్, ఇవాళ నా కిచెన్లో రెసిపీ వచ్చేసి కడాయి చికెన్. కడాయి చికెన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మనం చేసుకునే రెగ్యులర్ చికెన్ కర్రీ కాకుండా, చికెన్ ఫ్రై కాకుండా, ఈ కడాయి చికెన్ అనేది కొంచెం అంతా డ్రై మసాలాతో మనం చేసుకునే కర్రీ అనమాట. సో దీనికోసం ఏం ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నానో మనం ఆ లిస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ ఇదిగోండి డ్రై మసాలాల కోసం అండి ఒక 6 రెడ్ చిల్లీస్ తీసుకున్నాను, మీడియం సైజ్వి అండి. ఒక పావు టీ స్పూన్ షాజీరా తీసుకున్నాను. అండ్ ఆల్సో ఇదిగోండి బే లీవ్స్ అంటాం కదా, బిర్యానీ ఆకు ఒక 2-3 పీసెస్ అండి. ఇవి జస్ట్ ఒక పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ అండి, నల్ల మిరియాలు అంటాం కదా. 2 టేబుల్ స్పూన్స్ కొరియాండర్ సీడ్స్, ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి, క్యూమిన్ సీడ్స్, అదే విధంగా పసుపు, ఇవి కస్తూరి మెథి అండి, ఫెనుగ్రీక్ లీవ్స్, అండ్ ఆల్సో కారం, రెడ్ చిల్లీ పౌడర్, ఫ్రెష్ క్రీమ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్, సాల్ట్, ఆయిల్, ఒక 1/2 కేజీ చికెన్ అండి. ఈ చికెన్ ని కూడా కొంచెం మీడియం పీసెస్ గా మనం తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇదిగోండి సన్నగా తరుక్కున్న ఆనియన్స్, 2 టమాటోస్ అండి. టమాటోస్ ని ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనం. అదే విధంగా కర్రీ లీవ్స్, కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ లాస్ట్ లో. అండ్ ఆల్సో ఇదిగోండి ఇది వచ్చేసి ఇదిగోండి ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ అండి. ఇవి చాలా బాగుంటాయి అండి, ఇందులో మనకు చాలా ఫైబర్ కూడా ఉంటుందండి. అండ్ ఆల్సో ఇదిగోండి ఈ సన్నగా తరిగిన ఆనియన్స్ కాకుండా ఇదిగోండి కొంచెం పెద్ద సైజులో కట్టుకున్న కొన్ని ఆనియన్ పీసెస్ కూడా తీసుకోవాలన్నమాట. సో మొత్తం ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం కడాయి మసాలా అంటే డ్రై మసాలాని మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో అందుకోసం ఫస్ట్ మనం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని వీటిని లైట్ గా మనం కొంచెం మాడకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి చిన్న ప్యాన్ తీసుకొని మనం ఫస్ట్ ఈ ధనియాలు, జీలకర్ర అండ్ ఆల్సో మిరియాలు, ఇదిగోండి బిర్యానీ ఆకు, మనం ఎండుమిర్చి 6 తీసుకున్నాం కదా, ఒక 3 ఇందులో వాడుతున్నానండి. ఇంకో 3 మనం తాలింపులో వేసేసుకుందాము. వేసి వీటిని మాడకుండా కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి షాజీరా కూడా ఒక పావు టీ స్పూన్ తీసుకున్నాం కదా, అది కూడా వేసుకుంటున్నాను. వేసి వీటిని మాడకుండా కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మన కస్తూరి మెథి ఉంది కదా, ఇది 1 టేబుల్ స్పూన్ ఇప్పుడు వేసుకోవాలి. ఇది ముందే వేసుకోకూడదండి, ఎందుకంటే కొంచెం తొందరగానే ఇది కాలిపోతుంది అనమాట. వేసి దీంతో పాటు దీన్ని కూడా మనం ఫ్రై చేసేసుకొని మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఇవన్నీ చక్కగా స్లైట్ గా ఫ్రై అయిపోయినాయండి, మాడకుండా. నేను ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇవి చల్లగా అయిన తర్వాత మనం వీటిని పౌడర్ గా చేసుకోవాలి. పౌడర్ అనేది స్మూత్ గా చేసుకోకూడదండి, కొంచెం కోర్స్ గా చేసుకోవాలన్నమాట. సో ఇవి చల్లగా అయ్యే వరకు కొంచెం వెయిట్ చేద్దాం, 5 మినిట్స్. చూడండి ఇవి చల్లగా అయినాయండి, మనం వీటిని గ్రైండ్ చేసుకుందాము. చూడండి ఇదిగోండి నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇదిగోండి పౌడర్ చూడండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏ విధంగా కోర్స్ గా చేసుకున్నాను, మరీ స్మూత్ గా చేసుకోలేదండి. సో మనం నెక్స్ట్ కొంచెం చికెన్ ని సాల్ట్ తోను కొంచెం పసుపుతో లైట్ గా కొంచెం మ్యారినేట్ చేద్దాము. చూడండి ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఆల్సో ఇదిగోండి సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను. తీసుకొని ఈ పీసెస్ ని ఈ విధంగా కొంచెం మనం ఉప్పు పసుపు కలిసేలాగా కొంచెం ఈ విధంగా కలుపుకుందాం అనమాట. మనం చూడండి ఈ విధంగా కలిపేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మనం అంతలోకి జస్ట్ ఒక 5 మినిట్స్ ఇది ఏంటంటే ఉప్పు పసుపు దీనికి బాగా ఈ పీసెస్ కి పట్టేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇదిగోండి ఇప్పుడు మనం ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకుందాము. చూడండి మన ఆయిల్ హీట్ అయిన తర్వాత అండి ఎండుమిర్చి ఉన్నాయి కదండి మనకి 3, మనమేమో ఆ పౌడర్ లో వేసాము. ఇదిగోండి ఇప్పుడు ఈ 3 ఇప్పుడు వేసుకోవాలన్నమాట. చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది, మనం ఎండుమిర్చి కూడా కొంచెం ఇందులో వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాము. చూడండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక మన కర్రీ లీవ్స్ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అండి మన జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. మనం 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నామండి. వేసుకొని వీటిని కొంచెం రెడ్గా అయ్యే వరకు కొంచెం ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనం.
చూడండి మన జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్ చక్కగా ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి. సో ఇప్పుడు మన చికెన్ పీసెస్ని వేసుకుందాము. మనము ఈ చికెన్ పీసెస్ని మనము హల్దీ పౌడర్ తోటి, సాల్ట్ తోటి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నామండి. చూడండి మన చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత మన స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, మన స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఈ విధంగా వేసుకోవాలండి. కొన్ని సగం మిగిల్చానండి, ఇవి మనం గార్నిష్ కోసం యూస్ చేసుకుందాము. వేసి వీటిని ఒకసారి కలుపుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం ఈ విధంగా కలిపి ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగోండి మనం ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక హాఫ్ అమౌంట్ ఇందులో వేసుకుందామండి. ఇంకా నెక్స్ట్ ఒక హాఫ్ పౌడర్ అనేది మనం లాస్ట్లో యాడ్ చేసుకుందాము. మొత్తం ఫ్లేవర్ అనేది ఈ కడాయి చికెన్కి దీంతోనే ఉంటుందండి. సో వీటిని వేసుకున్నాం కదా, ఈ విధంగా బాగా కలిపేసుకొని మనం లిడ్తో కవర్ చేసేసండి. నియర్లీ ఒక 10 మినిట్స్ ఈ చికెన్ని కొంచెం బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఆ లోపల మనం ఈ 2 టమాటోస్ తీసుకున్నాం కదా, ఆ 2 టమాటోస్ని ప్యూరీ లాగా మనం ప్రిపేర్ చేసుకుందాము. అదే జార్లో మనం ఇందాక పౌడర్ చేసుకున్న జార్ ఉంది కదా, ఆ జార్లోనే మనం ఈ టమాటో ప్యూరీని ప్రిపేర్ చేసేసుకుందాము. చూడండి మన టమాటో ప్యూరీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ మధ్యలో మనం ఒకసారి చికెన్ లిడ్ మనం తీసేసి ఇప్పుడు మనం ఇందులో కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ ఉంది కదా, అది ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. ఇది గ్రీన్ చిల్లీ సాస్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను ఇందులో. అదేవిధంగా కారం అండి, కారం వచ్చేసి కొంచెం కాశ్మీరీ మిర్చి తీసుకోవాలి. ఇలాంటివి డిషెస్ మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు, ఎందుకంటే ఆ కర్రీకి మంచి కలర్ ఇస్తుంది కాబట్టి. ఇదిగోండి 1 కాదండి 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలని తీసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ చిల్లీ సాస్ని, మన రెడ్ చిల్లీ పౌడర్ని. ఒకవేళ మీ దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ లేకపోతే అండి మీరు సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను గ్రీన్ చిల్లీ సాస్, కారం చక్కగా కలిపేసాను. ఇంకా ఒక 5 to 7 మినిట్స్ వరకు మనం దీన్ని లిడ్తో కవర్ చేసేసి కొంచెం మనకి ఉడికిచ్చేసుకుందాం. ఎందుకంటే మన చికెన్ పీస్ అనేది కొంచెం సాఫ్ట్గా అవ్వాలి. సాఫ్ట్గా అయిన తర్వాత మనం టమాటో ప్యూరీ కూడా వేసేసుకుందాం. చూడండి 10 మినిట్స్ తర్వాత అండి మన చికెన్ పీసెస్ కొంచెం సాఫ్ట్గా కూడా అయిపోయినాయండి. వేసిన హోల్ మసాలాలు చక్కగా కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మన టమాటో ప్యూరీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, టమాటో ప్యూరీని వేసేసుకుందాము. చూడండి మనం ఈ టమాటో ప్యూరీ వేసి ఈ విధంగా కలిపేసుకోనండి. మనం ఇదిగోండి కొంచెం ఆనియన్ పీసెస్ కొంచెం పెద్దవి తీసుకున్నాం కదా, అవి కూడా ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట. ఈ పెద్ద ఆనియన్ పీసెస్ ఉండడం వల్ల అండి మనం తింటుంటే చికెన్ పీసెస్కి మధ్యలో ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా వేసేసి మనం కొంచెం లిడ్తో కవర్ చేసేసి కొంచెం వీటిని ఉడికించేసుకోవాలన్నమాట. వాటర్ అండి వేసుకుంటే కొంచెం వేసుకోవచ్చండి. చికెన్ సాఫ్ట్గా అయితే వాటర్ కూడా అవసరం లేదండి. సో జస్ట్ వేసుకుంటే జస్ట్ ఒక చిన్న హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని వీటిని ఉడికించేసుకోవడమే అన్నమాట. చూడండి మన టమాటో ప్యూరీ వేసిన తర్వాత చూడండి చక్కగా టమాటో ప్యూరీ కూడా ఇందులో చికెన్లో కలిసి బాగా ఉడికిపోయింది. చూడండి ఆయిల్ కూడా మనకి పైకి వచ్చేసింది. ఇంకా ఇప్పుడు మనకి ఇదిగోండి మిగిలిన ఇదిగోండి గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఇప్పుడు అది కూడా మనం ఇప్పుడు దీని మీద వేసేసుకోవాలి. లాస్ట్లో అండి దీన్ని టేస్ట్ మనం పెంచడానికి ఇప్పుడు మనం క్రీమ్ తీసుకున్నాం కదా, 2 టేబుల్ స్పూన్స్ క్రీమ్ కూడా వేసుకోవాలండి. వేసేసి బాగా కలుపుకోవాలండి. చూడండి ఈ క్రీమ్ని ఆ మసాలాని కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ క్రీమ్ వల్ల కూడా చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా రిచ్ టేస్ట్ ఉంటుంది ఈ చికెన్ అనేది. చూడండి ఈ విధంగా మనం కలిపేసుకొని లాస్ట్లో మనం కొత్తిమీర, పుదీనా లీవ్స్ వేసేసుకొని మనం లిడ్తో కవర్ చేసి 2 మినిట్స్ ఆగేసి మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందామండి. మన కడాయి చికెన్ రెడీ అయిపోతుంది. సో జస్ట్ మనం 2 మినిట్స్ వెయిట్ చేద్దామండి. చూడండి మన ఎమ్మి కడాయి చికెన్ రెడీ అయిపోయిందండి. ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాను. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూడండి మన టేస్టీ కడాయి చికెన్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి రోటీస్లోకి, చపాతీస్లోకి, ఫుల్కాస్లోకి చాలా బాగుంటుందండి. అండ్ పిల్లలు కూడా కొంచెం డెఫినెట్గా దీన్ని ఇష్టపడతారండి. పెద్దలు కానీ పిల్లలు కానీ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారండి. సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు కనుక నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేసి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ కామెంట్స్ కూడా నా ఛానల్కి పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్.